శుద్ధ స్ఫటిక సంకాసం నాగాభరణభూషితం వేద వేదాంత తత్వజ్ఞం వందే శంభుమాపతిం అంబాశాంబవి చంద్రమౌళిరబల అపర్ణా ఉమా పార్వతీయే కాత్యాయని భైరవి చిద్రూపి పరదేవతా నవ్యవ్వనాకరి శుభకరి శ్రీరాజరాజేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి సదా పాలయ హిందూ సాగరం ఛానల్ కి స్వాగతం. ఈ వారంలో మనకి చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం రానున్నది. మాఘ బహుళ చతుర్దశి అంటే గురువారం నాడు వస్తుంది. ఈ మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి, మహాశివరాత్రి అది కాక మహాశివరాత్రి వస్తుంది. ఈ మహాశివరాత్రి గురు శుక్రవారాలు కలిసి వస్తుంది. గురువారం అంటే 11/3/2021 నుండి అలాగే 12/3/2021 అంటే గురువారము శుక్రవారము 2 రోజులు కూడా చక్కగా ఈ మహాశివరాత్రి పర్వదినం నడుస్తూ ఉంటుంది. ఈ పర్వదినంలో ఎంతో మంది ఉపవాసాలు చేస్తుంటారు, చక్కగా శివనామస్మరణ చేస్తుంటారు. శివానుగ్రహం కలగాలని చెప్పేసి ఎంతో మంది దేవాలయాలకు వెళ్ళి వారి వారి సంకల్ప ప్రకారంగా చక్కగా ఇష్టానుసారంగా అంటే కొబ్బరికాయలు సమర్పించడము, అలాగే విభూది నీళ్ళు వేయటం, అలాగే జలాభిషేకం చేసుకోవడం ఇలాంటివన్నీ చాలా చేస్తుంటారు. కాబట్టి ఈ సంవత్సరంలో ఈ 12 రాసుల వాళ్ళు యథావిధిగా ఈ మహాశివరాత్రి రోజు గనక ఈ విధంగా చేస్తే శివానుగ్రహం తొందరగా కలుగుతుంది. అంతేకాదు ఈ మహాశివరాత్రి రోజు గనక శివుణ్ణి ఆరాధిస్తే 12 రాసుల వాళ్ళు కూడా చక్కగా ఆ శివానుగ్రహం కలగడమే కాకుండా వచ్చేటువంటి మహమ్మారి యొక్క దోషం కూడా తొలగిపోతుంది. ఎందుకంటే రాబోయే కాలంలో మళ్ళీ ఉపద్రవం ప్రవేశించే అవకాశం ఉంది. అయితే అది చాలా సున్నితంగా వస్తుంది, సున్నితంగానే వెళ్ళిపోతుంది. కానీ ఎలా వస్తుంది, ఎలా వెళుతుందో అంతా మాయా రూపంలో వస్తుందట. ఈ మాయా రూపంలో వచ్చేటువంటి ఆ ఉపద్రవాన్ని తొందరగా మనం తొలగించుకోవాలి అంటే దైవానుగ్రహం. దీని కారకుడు ఎవరు? కారణభూతుడు, సకల భూతాలకు అధిపతి సాక్షాత్ పరమేశ్వరుడు కాశీ విశ్వనాథుడు. ఆ యొక్క విశ్వనాథుడి యొక్క అనుగ్రహం కలగాలి అంటే 12 రాసుల వాళ్ళు కూడా యథావిధిపూర్వకంగా భక్తి శ్రద్ధలతో చక్కగా చేసుకోవాలి. ముందుగా మేషరాశి. ఈ వారాంతంలో మేషరాశి వారికి గురు అనుగ్రహం లేదు, ప్రతిబంధక దోషాలు, ఏదైనా పని చేద్దాం అనుకుంటే అనుకూలంగా లేకపోవడము, చికాకులుగా ఉండడము, తర్వాత ధన ఖర్చు, ఆరోగ్య భంగము, మానసిక ఒత్తిడి ఇలాంటివన్నీ కూడా సంక్రమిస్తున్నాయి మేషరాశి వారికి. అయితే ఈ మేషరాశి వారు మహాశివరాత్రి రోజున తప్పకుండా ఆ రోజు ఉపవాసం ఉండి చక్కగా ప్రాతకాలం కావచ్చు, మధ్యాహ్నం కానీ సాయంత్రం అయినా సరే శ్రీగంధాభిషేకము, గంధం కలిపినటువంటి నీళ్ళని తీసుకెళ్లి శివుడి మీద వేయటం వల్ల వారికి ఈ వారాంతమే కాకుండా ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ఉపద్రవాలు ఏవైనా ఉంటే తొందరగా తొలగిపోతాయి. అలాగే వృషభ రాశి. వృషభ రాశి వారు ఈ వారాంతంలో రాహు కుజ సంచారకం జరుగుతోంది. ప్రతిబంధక దోషాలు, ఉపద్రవాలు, శత్రువుల వల్ల ఇబ్బందులు, ఆరోగ్య భంగము జరుగుతూ ఉంటుంది. చికాకులు ఎక్కువ అవుతుంటాయి, రుణం చేయటం జరుగుతూ ఉంటుంది. కనుక వీళ్ళు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో సాక్షాత్తు మహాశివరాత్రి రోజు ఆ పరమేశ్వరుడికి శ్రద్ధాభక్తులతో విభూది జలాభిషేకం గనక చేస్తే, విభూతితో జలాభిషేకం గనక చేస్తే వచ్చేటువంటి గండయోగ దోషాలన్నీ తొలగిపోయి ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఈ వారాంతంలో అష్టమ శని, గురు సంచారకంతో పాటు చంద్ర సంచారం కూడా జరుగుతుంది. కనుక వీరికి ప్రయాణాల వల్ల ఒత్తిడి, మానసిక భయము, ఆందోళన, ధనం ఖర్చు, చికాకు కలగడము, తర్వాత ఏదో రకమైనటువంటి ధనం చేతికి వస్తుంది అని ఆలోచిస్తుంటారు.
ఆ సమయంలో దాని వెనకాలే ఖర్చు కూడా ఎదురవుతూ ఉంటుంది. ప్రతిబంధక దోషాలు అంటే ఇంట్లో బయట కూడా ఏదో రకమైన మానసిక చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి కాకుండా భార్యాభర్తల అన్యోన్యత, శత్రుదోష నివారణ, కార్యసిద్ధి, తర్వాత మనస్సు ప్రశాంతత కలగాలంటే వీరు ఈ మహాశివరాత్రి పర్వదినంలో చక్కగా ఆ ఈశ్వరుడికి గంగాజలంతో గనక అభిషేకం చేస్తే నివారణ జరిగి గంగా సమేతుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఈ వారాంతంలో తృతీయాధిపతి అయినటువంటి కర్కాటక రాశికి కుజ సంచారకము, చంద్ర సంచారకము, దాంతోపాటు శుక్రుడ సంచారం కూడా జరుగుతోంది, శుక్ర సంచారం. ఇవి జరగటం వల్ల కొద్దిగా ఇబ్బందులు, చికాకులుగా ఉండడము, కొత్తగా చేద్దామని ప్రయత్నం చేసిన పనులన్నీ కూడా దగ్గర దాకా వచ్చి దూరం అయిపోవటము, ఆరోగ్య భంగము, తర్వాత మానసిక ఒత్తిడి, సంతానం వల్ల కొన్ని ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత ఏదైనా చేద్దామనుకొని బయటికి వెళ్ళిన తర్వాత అది మరిచిపోయి వేరే కార్యక్రమానికి వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ కూడా సంక్రమిస్తుంటాయి. అంతేకాకుండా గృహయోగం చేయాలనుకున్న వారికి గృహ అనుకూలంగా లేకపోవడము, భూ సంబంధ విషయాల్లో ఏది అనుకూలించలేకపోవడము, రాజకీయంగా ఏదైనా చేద్దామంటే అది కూడా అనుకూలించక ఇబ్బందులు కలగడం, ఉన్నటువంటి బంగారాన్ని తీసుకెళ్ళి తాకట్లు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఈ వారాంతంలో సంక్రమిస్తుంటాయి. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ వారాంతంలో శ్రద్ధాభక్తులతో చక్కగా పరమేశ్వరుడికి హరిద్ర జలము అంటే పసుపుతో కలిపినటువంటి నీళ్ళని గనక పరమేశ్వరుడు గనక ఈ మహాశివరాత్రి రోజు అభిషేకం చేస్తే తొందరగా వచ్చేటువంటి ప్రతిబంధక దోషాలన్నీ కూడా తొలగిపోయి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈ వారాంతంలో మహాశివరాత్రి పర్వదినం రోజున శ్రద్ధాభక్తులు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే ఆ రోజంతా వీళ్ళకి మానసిక ఒత్తిడి ఎక్కువైతూ ఉంటుంది. ఈ వారంలో చికాకులు, ఏదో రకమైనటువంటి శత్రువుల వల్ల భయం కలుగుతూ ఉంటుంది. స్థాన చలనము, ఒక చోట ఉండేది ఒక చోటుకి బదిలీలు అవుతూ ఉంటారు. ఆహారం సరిగ్గా తీసుకోలేక ఇబ్బంది పడుతుంటారు. అలాగే తినాలనుకున్నటువంటి సమయానికి ఆహారం దొరకపోవడము, మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంటుంది. స్నేహ ప్రతిబంధక దోషాలు, స్నేహితుల వల్ల కానీ చుట్టాల వల్ల కానీ ఇబ్బందులు వస్తుంటాయి. తర్వాత తల్లిదండ్రుల ప్రేమానురాగాలు ఎక్కువ అవుతుంటాయి. వీళ్ళకి సూర్యానుగ్రహం కలుగుతుందని చెప్పేసి ప్రయత్నం చేస్తారు, అది కూడా కలగక ఇబ్బంది పడుతూ ఉంటారు. కనుక ఈ వారాంతంలో సింహరాశి వారు శ్రద్ధాభక్తులతో చక్కగా ఓం నమ శివాయ అంటూ మహాశివరాత్రి రోజు చక్కగా బిల్వ దళాలతో అర్చన చేస్తే, లేదా బిల్వాభిషేకం అయినా సరే, బిల్వ దళాలను నీళ్ళల్లో వేసేసి ఆ నీళ్ళను తీసుకెళ్లి శివుడి మీద వేసినా, బిల్వ దళాలతో అర్చన చేసినా కూడా ఈ వారాంతం అంతా కూడా శుభం కలుగుతుంది. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ వారాంతంలో ఎన్నో రకమైనటువంటి చిక్కులు ఈ వారంలో కొద్దిగా ముడి విడవడానికి దగ్గరకు వస్తుంటాయి. ధనయోగం కలుగుతుంది. ప్రయాణాలు మాత్రం చేయాల్సిన అవసరం వస్తుంది, తప్పకుండా వెళ్లాల్సిందే. విదేశీ యాత్ర కూడా చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. అంతేకాకుండా నూతనంగా కార్యక్రమాలు కానీ, మిల్లర్లు కానీ, వ్యాపారం కానీ ఏదైనా చేయాలనుకుంటుంటారు. సినిమా పరిశ్రమల్లో సినిమాలు తీయాలనుకుంటుంటారు. రాజకీయంగా కూడా ఎదగాలని ఎంతో కోరికగా ఉంటుంది. ధన విషయంలో తొందరగా వచ్చేస్తే బాగుంటుంది, మన సమస్యలు తీరిపోతాయి అని చెప్పి ఎదురు చూస్తుంటారు. భార్యాభర్తల మధ్యలో కొద్దిగా అన్యోన్యత లేక చిక్కాకులు అనేది కొద్దిగా ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా జరగకుండా ఉండాలి. కార్యసిద్ధి కలగడానికి, కొత్త ప్రయత్నాలు కలిసి రావడానికి మహాశివరాత్రి రోజు పర్వదినంలో శ్రద్ధాభక్తులతో ఎవరైతే సువర్ణాభిషేకం అంటే ఏమీ లేదు, చక్కగా పరమేశ్వరుడికి ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని
దాంట్లో బంగారం వేసి ఉంగరము కానీ గొలుసు కానీ ఏదైనా వేసి ఆ నీళ్ళని కనుక శివుడి మీద పోస్తే, అంటే మళ్ళీ పోసిన తర్వాత ఆ బంగారం తీసి మళ్ళీ వేసుకోవాలి, మళ్ళీ అది పోతుందని భయపడుతుంటారు. అలా ఏం ఆలోచించక్కర్లేదు. చక్కగా సువర్ణాభిషేకము అంటారు దాన్ని. చక్కగా రాయి చెంబులోంచి ఆ నీళ్లతో బంగారం వేసినటువంటి నీళ్ళని తీసుకువెళ్ళి పరమేశ్వరుడు గనక పోస్తే ఈ వారాంతంలో వచ్చేటువంటి చిక్కుముడులన్నీ కూడా విడిపోయి ప్రశాంతంగా కార్యసిద్ధి కలిగి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారాంతంలో ఎన్నో రకమైనటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. చిక్కుముళ్ళు వెళ్ళిపోతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయని చెప్పి ఎదురు చూస్తారు, కానీ దగ్గర దాకా వచ్చేసి దూరం అయిపోతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్యన కోపతాపాలు ఎక్కువ పెరుగుతుంటాయి. స్నేహితుల వల్ల మోసపోయడం జరుగుతూ ఉంటుంది. సంతాన రీత్యా అశాంతిగా ఉన్న వారాంత చివరిలో కాస్త ప్రశాంతంగా ఏర్పడుతుంది. ఆరోగ్య భంగము, ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, భంగం ఏర్పడుతుంది. కనుక ఈ తులారాశి వారు ఈ వారాంతంలో మహాశివరాత్రి రోజున, తప్పకుండా మహాశివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో యథావిధిపూర్వకంగా తులసి దళాలతో జలాభిషేకం చేస్తే యోగప్రదంగా ఉంటుందని చెప్పవచ్చును. తులసి దళాలు తీసుకెళ్ళి రాయి చెంబులో వేసి శుభ్రంగా కాసినాయి అందులో నీళ్లు వేస్తే అవి తడిసిపోతాయి. వాటిని తీసుకెళ్ళి పరమేశ్వరుడి మీద పోయటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. పరమేశ్వరుడు యొక్క విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి తొందరగా ఫలితం లభిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారాంతంలో ఎన్నో రకమైనటువంటి కష్టాలు ఎదురవుతుంటాయి, చికాకులు ఎదురవుతుంటాయి. ఎందుకంటే ఈ రాశిలో కొద్దిగా శుక్రుడు యొక్క గురువు సంచారకం జరుగుతూ ఉంటుంది. అది కాక షష్టాష్టకాల్లో కేతు సంచారకం జరుగుతోంది. దీనివల్ల చికాకులు ఎక్కువైతుంటాయి. వాహన ప్రమాదములు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రయాణాల వల్ల ఒడిదడుకులు, నరాల యొక్క నొప్పి, చికాకు ఉంటుంది. మందులు ఎక్కువగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మానసిక వేదన ఎక్కువైపోతూ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఈ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడాలి. కాబట్టి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వారాంతంలో మహాశివరాత్రి పర్వదిన మహోత్సవంలో ఆ రోజున మహామృత్యుంజయ మంత్ర జపం కనుక చేసుకొని, లేకపోతే ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని ఓం మృత్యుంజయాయ నమః అని మంత్రం చెప్పుకుంటూ ఆ శివుడి మీద పోస్తే వచ్చేటువంటి గండ దోషాలు అని కూడా తొలగిపోయి ప్రశాంతమైనటువంటి జీవితం కలుగుతుంది. ఆరోగ్య భంగం తొలగిపోతుంది. ప్రశాంతత ఏర్పడి ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఈ వారాంతంలో ఎన్నో రకమైనటువంటి కష్ట నష్టాలు ఎదురవుతుంటాయి. ప్రశాంతత లేకపోవటము, ఆరోగ్య భంగము ఏర్పడుతుంది. మనసు చంచలత్వంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు చేయాలనుకున్నా కూడా అవి దగ్గర దాకొచ్చి దూరం అయిపోతుంటాయి. తర్వాత సంతాన రీత్యా కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. ఆకస్మికంగా వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోవటము, ఏదో ప్రయాణాలు చేసి తొందరగా వాళ్ళకి ఏదో డాక్టర్ చూపించి ఏమైపోతుందో ఏమిటో అని గాబరా పడుతూ ఉంటారు. అంతేకాకుండా నూతనంగా చేసేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి రాకపోవడం, అంటే బిజినెస్లో కూడా కొద్ది ఇబ్బందులు వస్తాయి. ఈ వారంలో బిజినెస్ పరంగా కూడా ఖర్చు ఎక్కువగా పెరిగిపోతుంటుంది. శత్రువుల వల్ల భయం కలుగుతుంది. ఏం జరుగుతుందో ఏమిటి పరిస్థితి, ఈ వారంలో నేనేమైనా సాధించగలుగుతానా లేదా అని చెప్పి భయం పడుతూ ఉంటారు. మనస్సు చంచలత్వంగా పరిపరిగా వెళుతూ ఉంటుంది. స్త్రీల యొక్క సంచారకం అనేది ఈ వారంలో కొద్దిగా ఇబ్బందులు అవుతుంది. అలాగే పురుషులకు కూడా స్త్రీ సంచారకం అనేది ఏర్పడుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇలాంటి ప్రతిబంధకాలు ఏవి రాకుండా ఉండాలంటే మహాశివరాత్రి పర్వదినంలో చక్కగా పరమేశ్వరుడికి మల్లెపూలతో అభిషేకం చేయటం వల్ల శుభప్రదమై శుభయోగం కలుగుతుంది. ధనుసు రాశి వారికి ఈ వారాంతంలో శని అనుగ్రహం కూడా కలుగుతుంది. కనుక మహాశివరాత్రి రోజు మల్లెపూలతో అభిషేకం చేస్తే
శుభం జరుగుతుంది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారాంతంలో చతుర్థ గ్రహాలు 4 గ్రహాలు ఒకే ఇంట్లో ఉండడం వల్ల చికాకులు ఎక్కువ అవుతుంటాయి, ప్రతిబంధక దోషాలు ఎక్కువవుతున్నాయి, ఒత్తిళ్ళు ఎక్కువవుతున్నాయి. కొత్తగా చేద్దాం అనుకున్నా కూడా ప్రయత్నాలు కలిసి రాకపోవడము, మనసు చంచలత్వం అయిపోవడము, గొడవలు అవుతుంటాయి, ఆరోగ్య భంగం ఏర్పడుతూ ఉంటుంది. శని గురువుల సంచారం వల్ల ఏదో తెలియనటువంటి ఆందోళన, ప్రయాణాల వల్ల ఒత్తిడి, డబ్బులు పోగొట్టుకోవడము ఇలాంటివి జరుగుతుంటాయి. వస్తువులు కూడా పోతుంటాయి. సెల్ ఫోన్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, అవి కూడా పోతుంటాయి ఒక్కోసారి. కాబట్టి ఈ మకర రాశి వారు ఈ వారాంతంలో శ్రద్ధాభక్తులతో మహాశివరాత్రి పర్వదినంలో చక్కగా మర్చిపోకుండా పరమేశ్వరుడికి కుంకుమాభిషేకము, కుంకుమని చక్కగా నీళ్ళలో కలపండి. కలిపి ఆ జలం తీసుకెళ్ళి పరమేశ్వరుడి మీద పోయడం వల్ల వచ్చేటువంటి రాహు దోషాలు కానీ, శని గురువు దోషాలు కానీ తొలగిపోతాయి. అంతేకాదు వీటితో పాటు కాస్త నారికేళ అభిషేకం కూడా తప్పకుండా చేయాలి. నారికేళం అంటే కొబ్బరికాయ నీళ్ళతో పోయి అభిషేకం చేయొచ్చు. కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయటం వల్ల ఈ రాశి వారికి యోగప్రదంగా ఉంటుంది. ప్రతిబంధక దోషాలు తొలగి ఈ యొక్క మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారంలో యోగప్రదం అని చెప్పవచ్చును. కానీ శని చూపు ఉండడం వల్ల చికాకులు ఎక్కువ అవుతుంటాయి. స్నేహితుల వల్ల కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఒడిదొడుకులు అనేది ఎక్కువగా వస్తుంటాయి. జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఏది నిర్ణయం తీసుకోకూడదు. తీసుకోవటం వల్ల కూడా కొద్దిగా చికాకులు ఎక్కువ అయిపోతుంటాయి. అలాగే ధనం సరైన టైంకి మాత్రం అందుతుంది. ఆ విషయంలో మాత్రం ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆకస్మికంగా కొద్దిగా గృహంలో వాళ్ళు కావచ్చు, చుట్టాలకు కావచ్చు, ఆరోగ్యాలు భంగంగా ఉంది అని చెప్పి వార్తలు వస్తాయి. ఈ వార్తలు వినటం వల్ల తొందరగా ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల వీళ్ళ ఆరోగ్యం కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి ఎక్కువ అయిపోతుంటుంది. అలాగే చోరుల వల్ల కొద్దిగా భయాందోళన అనేది ఎక్కువ అవుతుంటుంది. చోరులు అంటే దొంగల భయం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే గృహంలో చింతన లేక మానసిక ఒత్తిడి అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఈ వారాంతంలో మహాశివరాత్రి పర్వదినం వస్తుంది. ఆ పర్వదినం రోజున శ్రద్ధాభక్తులతో ఎవరైతే చక్కగా బిల్వాభిషేకము, బిల్వదళ అర్చన ఈ 2 చేసుకోవాలి. ఆ మహాశివరాత్రి రోజు పర్వదినంలో చక్కగా ముందుగా బిల్వదళాలతో అభిషేకం చేయండి. అలాగే బిల్వార్చన కూడా చేయండి. ఓం నమః శివాయ మంత్రంతో చేస్తే ఈ వారాంతంలో జరిగే ఉపద్రవాలే కాకుండా రాబోయేటువంటి ఉపద్రవాలు కూడా తొలగి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారాంతంలో చంచలత్వ స్వభావం కలుగుతుంటుంది. మనసంతా చంచలంగా ఉంటుంది. ఏదో రకమైనటువంటి చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే భార్యాభర్తలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళలో ఒక రకమైనటువంటి విచిత్రమైనటువంటి ఆలోచనలు వస్తాయి. గొడవలు దాకా దారి తీస్తుంటుంది. శత్రుభీతి, శత్రువుల వల్ల కూడా ఏదో ఉపద్రవం జరుగుతుందని భయంతో ఇబ్బంది పడుతుంటారు. ప్రతిబంధక దోషాలు అనేది వెంబడబడుతుంటాయి. ప్రతిబంధక దోషాలంటే ఏం లేదు, ఏది చేయకపోయినా ఏదో చేశామని చెప్పేసి అలాంటిది మన మీద వచ్చి పడుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. చికాకులు ఏర్పడుతుంటాయి. డబ్బు సరైన టైంకి అంతక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంగా ఎదగాలనుకున్నా కూడా ఎవరో పై వాళ్ళ వల్ల ఒత్తిడి వచ్చేసి ఉన్నట్టుండి తొక్కేయడం, లేదా డబ్బు ఖర్చైనా కూడా ఫలితం లేకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ వారాంతంలో మీనరాశి వారు సంతానం ఇచ్చి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కనుక వీరు ఈ వారాంతంలో మహాశివరాత్రి పర్వదినంలో చక్కగా మహాశివరాత్రి రోజు శ్రద్ధాభక్తులతో
ఏ విధంగా వీలైతే ఆ విధంగా చక్కగా పాలాభిషేకం చేయాలి. పాలాభిషేకం కానీ పంచామృతంతో అభిషేకం కానీ మహాశివరాత్రి పర్వదినం రోజు కనుక చేస్తే మంచి ఫలితాలు లభిస్తుంది. ఆవు పాలతో చక్కగా అభిషేకం చేయండి. చేసి ఆ పరమేశ్వరుడికి వీలైతే పంచామృతంతో కూడా అభిషేకం చేయండి. చేస్తే మహాశివరాత్రి రోజు చేయటం వల్ల ఈ వారాంతమే కాకుండా ఈ సంవత్సరాంతంలో వచ్చే గడ్డాలన్నీ కూడా తొలిపోయి పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు ఈ 12 రాశుల వారు మహాశివరాత్రి రోజు మరచిపోకుండా ఈ విధంగా అభిషేకం చేయటే పరమేశ్వర అభిషేక ప్రియుడు కనుక ఈ విధంగా అభిషేక ఆరాధన చేయటం వల్ల మన శక్తిని బట్టి చేస్తున్నాం కనుక తప్పకుండా ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలా గురు శుక్రవారాలు రావడం చాలా విశేషం కనుక 12 రాశుల వారు కూడా తప్పకుండా శ్రద్ధాభక్తులతో ఈ విధంగా అభిషేకాలు చేసుకోండి, అర్చనలు చేసుకోండి. చేయటం వల్ల వచ్చేటువంటి మహమ్మారి వల్ల ఉపద్రవం కానీ, శత్రుభీతి కానీ, ఆరోగ్య భంగాలే కానీ, ఆటంకాలే కానీ, గండయోగాలు కానీ ఇలాంటివన్నీ కూడా తొలగిచ్చేస్తాడు ఆ పరమేశ్వరుడు. మహామృత్యుంజయుడు ఆయన కాశీ విశ్వనాథుడు, పరంధాముడు, ప్రకీర్తి స్వరూపుడు, లోకాది రక్ష, భూతాలకే రాజు, సర్వధారి పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందరూ కూడా ఈ వారంతో మర్చిపోకుండా ఆ యొక్క మహాశివరాత్రి రోజు చక్కగా అభిషేకాలు చేసి ఉపవాసం ఉండి జాగరణ చేసి చక్కగా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.